ఇప్పుడు దీన్ని మనం రైతు కోణంలో చూసినట్లయితే ఇది పెద్దగా రైతులు ఉల్లంఘించిన చట్టం ఏమి కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పశువుల్ని ఇంట్లో మనుషులుగా చూసే సాంప్రదాయం ఉన్న దేశం ఇది. వ్యవసాయంలో పశువుల పాత్ర అంత ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా ఇతర అవసరాల మేరకు ఇతర సెక్టార్లో ఉన్న వాళ్ళు వ్యవసాయం బయట జరిగే హింస మీద ఎక్కువగా ఈ చట్టం మన వాటకం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో కూడా జంతు బలులు ఇచ్చినప్పుడు కానీ కొన్ని సందర్భాలలో ఎక్కువ పశువుల్ని ఒక లారీలో కుక్కి తీసుకెళ్ళటం, ట్రక్కులో పెట్టి కుక్కి తీసుకెళ్ళటం, అది కూడా హింస కిందికి వస్తుంది. అట్లా ట్రాన్స్పోర్టేషన్ చేయటం కానీ ఇలా జరిగిన సందర్భాలలో మనం అప్పుడప్పుడు కేసులు కావటం, అది కోర్టుకు వెళ్ళటం మనం వింటూ వస్తుంటాం, పేపర్లో చదువుతూ వస్తాం. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇట్లాంటి ఉల్లంఘనలు జరగటం కానీ రైతుల మీద చర్యలు తీసుకోవటం కానీ ఎక్కడ జరగవు. బట్ చట్టం అయితే ఉంది యానిమల్ క్రూయాలిటీకి సంబంధించి. అది రైతు చేసిన జంతువుల మీద కనుక హింస చేస్తే వారి మీద కూడా చర్య తీసుకోవడానికి ఈ 1960లో వచ్చిన చట్టం ఉపయోగపడుతుంది. ఇది జంతు హింసకు సంబంధించి ఒక 60 ఏళ్ల క్రితం మనం చేసుకున్న చట్టం.